ఈరోజు రాష్ట్రంలో నిజంగానే పండుగ జరుపుకోవాలి అంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా పోయింది జనాలకి. గతంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళకి కావాల్సినన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటము, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ ఇవ్వటం వల్ల ప్రజలకు పెద్దగా అప్పులు ఉండేవి కాదు, వాళ్ళ చేతిలో డబ్బులు కూడా ఉండేవి. కాబట్టి ప్రతి పండుగని కూడా చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళు. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ లేదు, ఒక హాస్పిటల్కి పోతే అప్పుల పాలు అవ్వాలి. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ట్యాబ్స్ తీసేశారు, స్కూల్స్ రన్నింగ్ చేయటమే ఏ విధంగా ఆపేసి మెర్జింగ్ చేసేస్తున్నారు మనం చూస్తున్నాం. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళటం వల్ల మళ్ళీ అప్పుల పాలయ్యారు. అండ్ ఇవి కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ చెప్పినవి ఏవీ రాలేదు. జగన్ గారు ఇస్తున్న వాటిని కూడా ఆపేయటం వల్ల ఈరోజు ఎవరి చేతుల్లో మనీ లేకుండా కొత్త బట్టలు కానీ, పిండి వంటలు కానీ, బంధుమిత్రులను పిలుచుకొని భోజనాలు పెట్టుకోవాలంటే లేని పరిస్థితి. అది మాత్రం రాష్ట్రంలో, అది ఏపీలో అది మరీ ఘోరమైన పరిస్థితిలో 5 ఏళ్ళు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న పండుగలు ఎంత ఘనంగా ఉన్నాయి, ఎంత సరదాగా సంతోషంగా ఉన్నాయి. ఈరోజు ఎవరికి వాళ్ళ ఇంట్లో చేసుకునే పరిస్థితి వచ్చింది.